చికెన్ బిర్యానీ మీలో ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి. ముందుగా చికెన్లో మసాలాలన్నీ కలిపేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, చికెన్ బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ కదా. తర్వాత పుదీనా, కొత్తిమీర, నెయ్యి. ముందుగా చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులో ఆయిల్, ఉప్పు, కారం, పసుపు, బిర్యానీ మసాలా, పెరుగు, అల్లం వెల్లుల్లి, నిమ్మరసం ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా, మిర్చి కూడా వేసుకోవచ్చు. అలా కూడా వేసుకొని పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. బిర్యానీ రైస్లోకి మెయిన్గా కావాల్సింది పుదీనాని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా ఈ రెండింటిని సన్నగా తరిగి పక్కన పెట్టేసిన తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్లో మసాలాతో పాటు పుదీనా, కొత్తిమీర కూడా కొద్దిగా ఫ్రై చేస్తే ఆ ఫ్లేవర్ చాలా టేస్ట్ని ఇస్తుంది. చికెన్ బిర్యానీ కోసం ముందుగా అడుగున కొద్దిగా నెయ్యి వేసి మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసి మంచిగా స్ప్రెడ్ చేసేసి ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే పుదీనా కూడా వేసేసి లిడ్ పెట్టేసి కొద్దిగా వాటర్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. మరొక పక్కన రైస్లోకి బాగా బిర్యానీ ఆకు, సాజీరా, లవంగాలు, చెక్క, ఉప్పు, అలాగే నిమ్మరసం, కొద్దిగా నెయ్యి ఇవన్నీ వేసి మనం రైస్ని ఉడికించుకోవాలి. అలా కాకుండా రైస్ని పక్కన నానబెట్టి వాటర్లో ఇవన్నీ వేసి వాటర్ మరుగుతున్నప్పుడు కూడా రైస్ వేసుకోవచ్చు. ఎలాగైనా చేసుకోవచ్చు. నిమ్మరసం కూడా కొద్దిగా వేసుకొని మనం మూత పెట్టేయాలి. ఇప్పుడు చికెన్ చూడండి ఉడుకుతుంది. కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. మాకు పచ్చిమిర్చి అంటే బాగా ఇష్టం కాబట్టి రైస్ కూడా 70% ఉడికిపోయింది. ఇప్పుడు రైస్ని మనం లేయర్స్గా చికెన్ పై వేసేసి చికెన్ కూడా ఉడికింది. కావాలి అనుకుంటే సూప్ ఎక్కువగా ఉంటే ఒక చిన్న బౌల్లోకి ఆ సూప్ తీసి మనం రైస్ వేసినప్పుడు మధ్యలో ఆ సూప్ కూడా యాడ్ చేయొచ్చు. చికెన్ పై రైస్ను ఒక లేయర్గా వేసి మొత్తం రైస్ వేసిన తర్వాత మనం ఏవైతే రెడీ చేసి పెట్టిన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయో బిర్యానీ రైస్ పైన ఫ్రైడ్ ఆనియన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి మరొక లేయర్ రైస్ వేసేసి మిగిలిన ఫ్రైడ్ ఆనియన్ అలాగే కొత్తిమీర, పుదీనా వేసుకొని నెయ్యి వేసేసి లిడ్ పెట్టి ఒక 20 minutes మీడియం ఫ్లేమ్లో సిమ్లో ఉంచేస్తే ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ.